I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, isn't that? Spitting slow, spitting fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness of election. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు మన ఛానల్లో పల్సర్ NS 125 యొక్క రివ్యూ అయితే తెలుసుకుంటున్నాం అనమాట. సో ఓనర్షిప్ రివ్యూ అయితే తెలుసుకుంటున్నాం. సో ఈ బైక్ యొక్క మైలేజ్ ఎంత ఇస్తుందని ప్రీవియస్ వీడియోలో చూశారు కదా. సో ఇప్పుడైతే ఈ బైక్ యొక్క లైటింగ్స్లో ఏమైనా చేంజెస్ చేశారా, అంటే ఈ బైక్కి ఏమైనా మోడిఫికేషన్ చేశారా, సో ఈ బైక్ మెయింటెనెన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో మన మధ్యలో అయితే చిట్టిబాబు గారు ఉన్నారు. సో ఈయన అయితే డిప్లొమా కంప్లీట్ చేశారు. సో డిప్లొమాలో మెకానికల్ కంప్లీట్ చేశారనమాట. ఇప్పుడైతే ఈయన బీటెక్లో అయితే కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారనమాట. సో ఆ బ్రదర్ అయితే మన ఓనర్షిప్ రివ్యూస్ చూసి ఆ బ్రదర్ నేను మీకు సపోర్ట్ చేస్తానండి, సో నా బైక్ రివ్యూ చేయండి అని చెప్పేసి అన్నారు. గత 1.5 అవర్ బట్టి ఈయన బైక్ మీద అయితే రకరకాల ఫీడ్స్ అయితే చేస్తున్నాము. సో టాప్ స్పీడ్ కూడా చేశాను. బ్రదర్ మీరు ఎక్కడండి, మీది ఏ ఊరండి? ఇక్కడ లావేరు బ్రదర్ అయితే లావేరు అనమాట. సో మేము ప్రజెంట్ హెచ్ఆర్ల దగ్గర అయితే ఉన్నాము, హైవేలో ఉన్నాము. సో కొంచెం నాయిస్ అయితే రావచ్చు, ఏమనుకోకండి. ఇప్పుడు ఈ పల్సర్ NS 125 మీరు ఎంత కాస్ట్లో కొన్నారు, ఎప్పుడు కొన్నారండి? April 27 కొన్నాను. ఓకే, 1.38 అయింది ఫైనాన్స్. ఓకే, 2021 April 27th అయితే కొన్నారు. ఆన్ రోడ్ ప్రైస్, ఫైనాన్స్ కాకుండా ఆన్ రోడ్ ప్రైస్ 1.14 lakhs. 1.14 lakhsకి అయితే కొన్నారంటే 1,14,000 అయితే ఇది వచ్చిన వెంటనే కొన్నారనమాట. ఇది ఎక్కడ కొన్నారండి మీరు? హైదరాబాద్ తెలంగాణలో అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. సో తెలంగాణ రిజిస్ట్రేషన్తో అయితే ఈ బండి ఉండడం జరిగింది, మీరు చూడొచ్చు. అయితే ఈ బైక్ మీకు మైలేజ్ ఎంత అనిపించిందండి ఇప్పటి వరకు? అంటే మనం మైలేజ్ టెస్ట్ చేసాం, 52 వచ్చింది. మీకు ఎంత అనిపించిందండి మైలేజ్? 50 to 55 మధ్యలో 50 నుంచి 55 మధ్యలో వచ్చింది. మీరు ఎకానమీ స్పీడ్లో వెళ్తారా లేదంటే టాప్ స్పీడ్లో కొడుతుంటారా? ఎకానమీ స్పీడ్ 60. ఓకే, ఎకానమీ స్పీడ్ వెళ్తారు. ఓకే, నెక్స్ట్ దీని యొక్క సిట్టింగ్ కంఫర్ట్ మీకు ఏ విధంగా అనిపించిందండి? సిట్టింగ్ అయితే సింగిల్స్కి అయితే పర్వాలేదు, సైడ్ సీటింగ్ కావాలి దీనికి. ఓకే. సో దీనికైతే శారీ గార్డ్ అయితే ఇచ్చారు, కానీ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే మనకి ఇవ్వలేదు అనమాట. ఒకవైపు కూర్చున్న వారికి ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వలేదు. దట్టు మనకి RTRలో ఉన్నట్టుగా ఏదో ఎక్కిపోయి ఎలాగోలాగా సపోర్ట్ చేస్తారు ఫీమేల్ అనడానికి, బ్యాక్ సైడ్కి లేదనమాట. సో మిడిల్లో అయితే ఉంది. బ్యాక్ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే మిడిల్లో ఉండడం వల్ల కాస్త డిస్టర్బెన్స్గా అయితే ఉంటుందన్నమాట. సో ఫ్యామిలీ కంఫర్ట్ అయితే అంతగా లేదంటారు, లేదు సింగిల్స్కి అయితే. ఓకే, నెక్స్ట్ మీకు బ్రేకింగ్ ఎలా అనిపించింది? బ్రేకింగ్ కూడా బాగానే ఉంది. సో పికప్ పవర్ ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? పికప్ యావరేజ్, మరి 10 out of 10 అయితే మనం ఇవ్వలేం, కానీ యావరేజ్లో అయితే ఉంటుంది. సో లుక్స్ విషయంలో మీకు ఎవరైనా సరే ఇది 160 లేదంటే 200 అన్నట్టు కంపేర్ చేసి చూసారు? ఓకే, 160 అనుకునేవారు. ఓకే, ఇక్కడ చూసి 125 అనుకునేవారు, కానీ 160 అనుకునేవారు. ఎందుకంటే దీని యొక్క లుక్ కానీ దీని మీద మనం కూర్చునేటప్పుడు హుందాతనం కానీ అంతా బాగుంది. నేకెడ్ స్పోర్ట్స్ బైక్ వేరియంట్లో ఇది ఒక రెవల్యూషన్ అనే చెప్పుకోవచ్చు. సో దీంట్లో అయితే మనకి 124.46 ఇంజిన్ అయితే ఉంటుంది, 12 PS పవర్ జనరేట్ చేస్తుంది, 11 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. టైర్లు మీకు ఎలా అనిపించాయండి? మీకు ఏ టైర్లు ఇచ్చారు ఈ మోటార్ సైకిల్తో? సిఎట్ టైర్లు అయితే ఈ బైక్ మనకి ఇవ్వడం జరిగింది. సో సిఎట్ టైర్ రోడ్ గ్రిప్ మీకు ఆఫ్ రోడ్లో చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించింది? ఆఫ్ రోడ్లో స్లోగా టర్నింగ్ చేసేటప్పుడు స్కిడ్ అవుతుంది. ఓకే, చిన్న టర్న్. ఈ బైక్కి ఏమైనా మోడిఫికేషన్స్ గురించి ఎంత ఖర్చు పెట్టారండి? ఇప్పటికి 2000 ఖర్చు పెట్టారు. ఏంటంటే మోడిఫికేషన్ చేయించారు? హ్యాండ్ గార్డ్స్ మోడిఫికేషన్ చేయించారు. నెక్స్ట్ ఇంకా ఓకే, ఈ విండ్షీల్డ్ వైజర్ కూడా వేయించారు. నెక్స్ట్ ఫ్రంట్ హాలోజన్ లైట్ తీసి LED లైట్ పెట్టించారు. ఓకే, LED లైట్ ఫ్రంట్ పెట్టించారు. సో DRL కూడా కలర్లో LED పెట్టించారు. ఇండికేటర్స్ కూడా ఫ్రంట్ సైడ్ LED పెట్టించారు. సో దీనివల్ల మీకు బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా? అండ్ దీంట్లో మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి కిక్ స్టార్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అదొక ప్లస్ అనే చెప్పుకోవచ్చు ఈ బైక్ సంబంధించి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి బైక్స్లో ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ ఇచ్చినటువంటి వెహికల్ కాబట్టి దీనికి కిక్ స్టార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదే ఫ్యూయల్ ఇంజెక్షన్ వేరియంట్ అయితే కిక్ స్టార్ట్ అయితే ఇవ్వరు, అవసరం లేదు కూడా.
ఎందుకంటే మనకి ఫ్యూయల్ సప్లై స్టార్టింగ్ ఫ్యూయల్ సప్లై జరగాలంటేనే మనకి పవర్ ఉండాలి, కాబట్టి మనకి కిక్ స్టార్ట్ అయితే అవసరం లేదనమాట. ఇంకేమైనా కాన్స్ చెప్పాలనుకుంటున్నారండి మీరు? దీంట్లో కాన్స్ ఏమైనా ఉన్నాయి మీకు? అంటే ఏబిఎస్ ఇస్తే బాగుంది. ఫ్రంట్ ఏబిఎస్ లేదు, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ మాత్రమే ఉంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది. ఓకే, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ మాత్రమే ఉంది. ఏబిఎస్ ఇస్తే కొంచెం బాగుంది. ఓకే, నెక్స్ట్ ఏ ఫైనాన్స్లో మీరు తీసుకున్నారండి? ఇది ఎల్ఎన్టీ ఫైనాన్స్ తీసుకుని. డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? 25,000. మంత్లీ ఈఎంఐ ఎంత కడుతున్నా? 4,900. 4,900. ఓకే, ఎన్ని సంవత్సరాలు అండి? 2 ఇయర్స్. ఓకే, బెటర్. అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 4,900 2 ఇయర్స్ పాటు కడుతున్నాను. 25,000 డౌన్ పేమెంట్ అయితే కట్టారు. సో ఇంజన్ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయండి? కొంచెం ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీట్ అవుతుంది కొంచెం. ఓకే, 125cc ఈ ఇంజన్లో ఇదే వచ్చిన ప్రాబ్లం అనమాట. కొంచెం ఓవర్ హీట్ అయితే అవుతున్న బైక్స్ అయితే ఇవని చెప్పుకోవచ్చు. ఈవెన్ SP 125 కూడా ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది. చెప్పులతో తోలడం అయితే బిజారే అవుతుంది అన్న. హీట్ కాలుకి తగులుతుంది. అదైతే మరీ దారుణంగా హీట్ కాలు తగులుతుంది. ఇది కొంత బెటర్గా. ఇదేంటంటే కొంచెం బ్యాక్ ఉంది కాబట్టి ఫుట్ ప్యాడ్స్ కొంచెం బ్యాక్ ఉన్నాయి కాబట్టి పర్లేదు, కానీ SP 125 అయితే మొత్తం ఓవర్ హీట్. ఇంజిన్ పక్కనే ఉంటుంది కాబట్టి తగులుతుంది ఓవర్ హీట్. ఓకే, దీనికి సెంటర్ స్టాండ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. పంచర్ అయినా చేసిన ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ టైర్ హాగర్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లోన. సో టైర్ హాగర్ ఇవ్వడం వల్ల ఏంటంటే బురద అనేది పైకి కొట్టకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారండి? ఈ బైక్ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వారికి మీరు ఇచ్చే మెసేజ్? కాలేజ్ స్టూడెంట్స్కి బాగా పనికి వస్తుంది. మైలేజ్ పరంగా, లుకింగ్ పరంగా. ఓకే, ఫ్యామిలీ పరంగా కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా అయితే ఫిమేల్స్కి అయితే అంత కంఫర్ట్ ఉంటుంది. మామూలు బోత్ సైడ్ కాలు పెట్టుకొని కూర్చున్న వరకు అయితే, శారీ కట్టుకొని కూర్చోవాలంటే ఇబ్బంది అసలు అవ్వదు. ఓకే, ఇంకా మీకు డిస్ప్లేలో ఏమైనా ప్రాబ్లం అనిపించిందండి? నాకైతే రన్నింగ్లో డిస్ప్లే కనిపించట్లేదు. రన్నింగ్లో డిస్ప్లే బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇది మీకు ఏమైనా అనిపించింది అలాగా? మార్నింగ్ పూట అయితే కనబడదు, నైట్ పూట అయితే కొంచెం లైట్ వల్ల. ఓకే, ఈ LCD డిస్ప్లే అయితే మాత్రం మనకి కనిపించట్లేదు. సో దీంట్లో మనకి సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇచ్చారనమాట. సో టాకోమీటర్ అంటే RPM మీటర్ ఏదైతే ఉందో అది అనలాగ్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఫ్యూయల్ గేజ్ కూడా డిజిటల్లో ఇవ్వడం జరిగింది. ఓడోమీటర్ డిజిటల్ ఇవ్వడం జరిగింది. ట్రిప్ మీటర్ డిజిటల్ ఇవ్వడం జరిగింది. స్పీడోమీటర్ డిజిటల్, టైం డిజిటల్. గేర్ పొజిషన్ ఇండికేటర్ ఏమైనా ఉందండి ఇందులోన? న్యూట్రల్ సిగ్నల్. ఓకే, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ కూడా లేదు. సైడ్ స్టాండ్ ఇంజిన్ వార్నింగ్ లేదు. ఓకే, సో ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ దీనికి ఏంటంటే LED లైట్స్ ఇన్బిల్ట్ ఇచ్చుంటే బాగుండేది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మంచి రివ్యూ అయితే ఇచ్చారు. సో ఈ బైక్ అనేది ఎంత హైట్లో ఉండేవారికి సరిపోద్దంటే మరీ 5'4", 5'3" ఉండేవారికి అయితే పనికిరాదు, కానీ 5'5" నుంచి అబోవ్ ఉండేవారు అందరికి కూడా ఈ బైక్ అయితే సరిపోద్ది. సో ఈ బైక్ మీద కూర్చుంటే లుక్ ఏ విధంగా ఉంటుందని తెలియజేయడం కోసం నేను ఎప్పుడు కూడా సినిమాటిక్ షాట్స్ అయితే చూపిస్తాను. ఏదో మన హీరోయిజాలు చూపించుకోవడానికి అయితే కాదు, బండి మీద మనం కూర్చుంటే లుక్ ఏ విధంగా ఉంది. సో నాది 5'8" అనమాట హైట్. 5'8", 5'9" ఉంటుంది. ఆ హైట్లో ఉండే నాకు ఈ బండి అనేది కూర్చుంటే ఏ విధంగా ఉంది. సో మిమ్మల్ని కూడా మీరు ఆ బైక్ మీద ఆ విధంగా కూర్చోబెట్టుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్న ఉద్దేశంతో నా సినిమాటిక్ షాట్స్ అయితే చూపిస్తాను. దట్టు బైక్ కొనేటప్పుడు ఏంటంటే దాని యొక్క రిచ్నెస్ని, దాని యొక్క లుక్ని ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతో నేను సినిమాటిక్ షాట్స్ అయితే చూపిస్తూ ఉంటాను అనమాట. అంతకుమించి ఇంకేమీ ఇందులో లేదు. సో ఈ వీడియోని మేమిద్దరం కలిసి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి చిట్టిబాబు గారి కోసం అయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ నెంబర్ పెడతాను. ఎవరైనా సరే ఓనర్షిప్ రివ్యూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో చేయించుకోవాలనుకుంటే మెసేజ్ చేయగలరు. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.